వెల్కమ్ టు మహాభారత్ కాంపిటేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు క్లాస్లో సమాసాలకు సంబంధించి పార్ట్ 2 ఈ వీడియోలో చెప్పుకుందాం. ఆల్రెడీ పార్ట్ 1 గురించి ఒక వీడియో చేసుకున్నాం. ఎవరైనా ఆ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఆ వీడియో చూడండి. పార్ట్ 1లో ద్వంద్వ సమాసం, ద్విగు సమాసం, తత్పురుష సమాసాల గురించి ఇంచుమించు మొత్తం ఉదాహరణలన్నీ కూడా చెప్పుకున్నాం. ఈ వీడియోలో బహువ్రీహి సమాసం, అవ్యయభావ సమాసం, కర్మధారయ సమాసాలకు సంబంధించి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం, విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం, విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం, సంభావన పూర్వపద కర్మధారయ సమాసం, ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం, ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం, అవధారణ పూర్వపద కర్మధారయ సమాసం. ఈ సమాసాలన్నింటి గురించి కూడా మీకు టెక్స్ట్ బుక్లు ఇచ్చినటువంటి ప్రతి ఉదాహరణ కూడా ఈ వీడియోలో మేము చెప్తాం. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. అట్లాగే కొత్తగా ఎవరైనా చూస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కర్మధారయ సమాసం అంటే ఏమిటో ముందుగా మనకి తెలియాలి. కర్మధారయ సమాసం అంటే విశేషణమునకు నామవాచకము గాని అట్లాగే ఉపమానానికి ఉపమేయానికి గాను కలిపి చెప్పడాన్ని కర్మధారయ సమాసం అని అంటారు. చూడండి, విశేషణమునకు నామవాచకము గాని నామవాచకము అట్లాగే ఉపమానానికి ఉపమేయానికి గాను కలిపి చెప్పడాన్ని కర్మధారయ సమాసం అని అంటారు. ఏమిటంటారండి? కర్మధారయ సమాసం అని అంటారు. ఒక ఉదాహరణ చూద్దాం. ఈ ఉదాహరణ చూస్తే మీకు చాలా బాగా అర్థమవుతుంది. నల్లరాయి. చూడండి, ఇందులో రెండు పదాలు ఉన్నాయి. నల్ల అనేది ఒక పదం, రాయి అనేది ఇంకొక పదం. ఎడమవైపు ఉండేదాన్ని పూర్వపదం అని అంటారు. పూర్వపదం. కుడివైపు ఉండే వాక్యాన్ని ఉత్తర పదం అంటారు. ఉత్తర పదం. చూడండి, నల్ల రాయి. రాయి ఎట్లా ఉంది? నల్లగా ఉంది. అంటే రాయి యొక్క గుణాన్ని నలుపు తెలియజేస్తుంది. అంటే ఇది విశేషణం అని అంటారు. నలుపు అనేది ఏంటి? ఇక్కడ విశేషణం. అంటే రాయి యొక్క గుణాన్ని తెలియజేస్తుంది విశేషణం. రాయి అనేది ఏమిటి? నామవాచకం. చూడండి, నామవాచకం. మనం ఏం చెప్పదలుచుకున్నాం? విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. చూడండి, విశేషణముకు నామవాచకం కలిపి ఉండాలి. మొదట పూర్వపదాల్లో ఏమున్నది? విశేషణం ఉన్నది. అలాగే ఉత్తర పదాల్లో ఏమున్నది? నామవాచకం ఉన్నది. కనుక ఇది మనకి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అవుతుంది. చూడండి, నల్లరాయి. నల్లనైన రాయి. విశేషణం పూర్వపదంగా ఉంది కాబట్టి దీనిని మనం విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అని అంటారు. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసానికి సంబంధించి టెక్స్ట్ బుక్లో ఉన్న ఉదాహరణలు చూద్దాం. ఒకటవది పెద్ద బాల శిక్ష. ఇది మీకు 120వ పేజీ 8th క్లాస్లో ఉన్నటువంటి ఉదాహరణ అండి. చూడండి, పెద్ద అనేది ఏంటి? విశేషణం.
బాలశిక్ష అంటే నామవాచకం. నామవాచకం విశేషణం పూర్వపదంగా ఇవ్వబడింది కాబట్టి ఇది మనకి విశేషణ పూర్వపద కర్మధారి సమాసం అని అంటారు. పెద్దదైన బాలశిక్ష. పెద్దది అయిన బాలశిక్ష. రెండవది పాత పద్ధతి. ఇది కూడా 120వ పేజీ అండి, 8th క్లాస్ లో ఉన్న ఉదాహరణ చూడండి. పాత ఇది విశేషణం అండి, విశేషణం. పద్ధతి నామవాచకం, నామవాచకం. పాతదైన పద్ధతి. పాతదైన పద్ధతి. చూడండి విశేషణం పూర్వపదంగా ఇవ్వబడింది కాబట్టి ఇది మనకి విశేషణ పూర్వపద కర్మధారి సమాసం అవుతుంది. నల్ల మేఘం. ఇది 129వ పేజీ 8th క్లాస్ లో ఉన్న ఉదాహరణ చూడండి. నలుపు అనేది ఇక్కడ విశేషణంగా ఇవ్వబడింది, పూర్వపదంలో ఇవ్వబడింది. మేఘం అనేది నామవాచకం కనుక విశేషణ పూర్వపద కర్మధారి సమాసం అని అంటారు. నల్లనైన మేఘం. నల్లనైన మేఘం. చూడండి 4వది మేలు వస్త్రాలు. మేలు చాలా మంచివైన వస్త్రాలు. వస్త్రాలు ఎలా ఉన్నాయంటే మేలైనవి. దీని యొక్క విశేషణం వస్త్రాల యొక్క గుణాన్ని తెలియజేస్తున్నాయి. ఎలా ఇవ్వబడింది? పూర్వపదాల్లో ఇవ్వబడింది కాబట్టి దీనిని మనం విశేషణ పూర్వపద కర్మధారి సమాసం అని అంటారు. ఇది మనకి 55వ పేజీ అండి, 9th క్లాస్ లో ఉన్న ఉదాహరణ. మేలైన వస్త్రాలు. మేలైన వస్త్రాలు. ముతక పంచెలు. చూడండి పూర్వపదాల్లో విశేషణం ఉంది, ఉత్తర పదాల్లో నామవాచకం ఉంది కనుక ఇది మనకి విశేషణ పూర్వపద కర్మధారి సమాసం అవుతుంది. ఇది కూడా 55వ పేజీ అండి, 9th క్లాస్ లో ఉన్న ఉదాహరణ. ముతకవైన పంచెలు. ముతకవి అయిన పంచెలు. 6వది మధుర భాషణము. ఇది 152వ పేజీ 9th క్లాస్ లో ఉన్న ఉదాహరణ చూడండి. మధుర ఇది విశేషణం. విశేషణం. చూడండి భాషణము నామవాచకం. నామవాచకం విశేషణంగా తెలపబడింది అంటే పూర్వపదాల్లో విశేషణం ఇవ్వబడింది కనుక ఇది మనకి విశేషణ పూర్వపద కర్మధారి సమాసం అవుతుంది. మధురమైన భాషణము. మధురమైన భాషణము. చూడండి 7వది కొత్త వీధి. చూడండి కొత్త వీధి యొక్క గుణాన్ని కొత్త తెలియజేస్తుంది. ఇది విశేషణం. కొత్త అనేది విశేషణం. పూర్వపదాల్లో విశేషణం ఉంది, ఉత్తర పదాల్లో నామవాచకం. చూడండి విశేషణం పూర్వపదాల్లో ఉంది కాబట్టి ఇది మనకి విశేషణ పూర్వపద కర్మధారి సమాసం అవుతుంది. ఇది 181వ పేజీ 9th క్లాస్ లో ఉన్న ఉదాహరణ చూడండి. కొత్త వీధి. కొత్తదైన వీధి. వీధి ఎలా ఉందంటే చాలా కొత్తగా ఉంది. కొత్తదైన వీధి. ఆకుపచ్చ శోకం. ఇది 192వ పేజీ 9th క్లాస్ లో ఉన్న ఉదాహరణ చూడండి. ఆకుపచ్చ ఇది మనకి విశేషణం.
చూడండి, శోకం అనేది నామవాచకం. పూర్వపదాల్లో విశేషణం ఉంది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అవుతుంది. పచ్చనైన, ఆకుపచ్చనైన శోకం. చూడండి, 9వది జానడ నీడ. ఇది 192వ పేజీ 9th క్లాస్లో ఉన్న ఉదాహరణ. జానడు ఇది విశేషణం. పూర్వపదం విశేషణంగా ఉంది, ఉత్తర పదం నామవాచకం. చూడండి, పూర్వపదం విశేషణంగా ఉంది కాబట్టి ఇది మనకి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అవుతుంది. జానడైన నీడ. జానడైన నీడ. పచ్చని చెట్టు. చూడండి, పచ్చని చెట్టు ఎలా ఉందంటే చాలా పచ్చగా ఉంది. చెట్టు యొక్క విశేషణంగా చెప్పబడింది. పచ్చని విశేషణం, చెట్టు అనేది నామవాచకం. చూడండి, పూర్వపదం నామవాచకంగా చెప్పబడింది కాబట్టి ఇది మనకి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అవుతుంది. పచ్చనైన చెట్టు. పచ్చనైన చెట్టు. పదకొండవది పాత కాగితాలు. ఇది 112వ పేజీ 9th క్లాస్లో ఉన్న ఉదాహరణ. చూడండి, పాత విశేషణం. కాగితాలు ఎట్లా ఉన్నాయంటే చాలా పాతగా ఉన్నాయి. కాగితాలు నామవాచకం. చూడండి, పూర్వపదం విశేషణంగా ఇవ్వబడింది కాబట్టి ఇది మనకి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అవుతుంది. పాతవైన కాగితాలు. పాతవైన కాగితాలు. చూడండి, 12వది ధర్మపదం. ధర్మ విశేషణం, పదం నామవాచకం. చూడండి, పూర్వపదంగా విశేషణం ఇవ్వబడింది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అవుతుంది. ధర్మమైన పదం. ధర్మమైన పదం. ఇది 11వ పేజీ అండి, 10th క్లాస్లో ఉన్న ఉదాహరణ. తెల్ల ముఖం. ముఖం ఎట్లా ఉందంటే చాలా తెల్లగా ఉన్నది. ముఖం యొక్క గుణాన్ని ఇక్కడ తెలియజేస్తుంది. తెలుపు అనేది ఇక్కడ విశేషణం. ముఖం నామవాచకం. చూడండి, పూర్వపదాల్లో విశేషణం ఇవ్వబడింది కాబట్టి ఇది మనకి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అవుతుంది. ఇది 23వ పేజీ అండి, 10th క్లాస్లో ఉన్న ఉదాహరణ. తెల్లనైన ముఖం. తెల్లనైన ముఖం. చూడండి, 14వది ప్రసన్న వదనం. 48వ పేజీ అండి, 10th క్లాస్లో ఉన్న ఉదాహరణ. చూడండి, ప్రసన్నం ఇది విశేషణం, వదనం అనేది నామవాచకం. పూర్వపదాల్లో విశేషణం ఇవ్వబడింది కాబట్టి ఇది మనకి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అవుతుంది. ప్రసన్నమైన వదనం. ప్రసన్నమైన వదనం. ఘోర రణం. చూడండి, ఘోరం ఇది విశేషణం, రణం అనేది నామవాచకం. పూర్వపదం విశేషణంగా తెలపబడింది కాబట్టి ఇది మనకి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అవుతుంది. ఇది 62 పేజీ అండి, 10th క్లాస్లో ఉన్న ఉదాహరణ. ఘోరమైన రణం. ఘోరమైన రణం. సుందర మేఘాలు.
ఇది మీకు 73వ పేజీ 10th క్లాస్ లో ఉన్న ఉదాహరణ చూడండి. సుందరం ఇది మనకి విశేషణం. మేఘాలు నామవాచకం. చూడండి, పూర్వపదం విశేషణంగా తెలపబడింది కాబట్టి ఇది మనకి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అవుతుంది. సుందరమైన మేఘాలు. సుందరమైన మేఘాలు. కుటిల బుద్ధి. చూడండి, కుటిల ఇది విశేషణం. చూడండి, పూర్వపదం విశేషణంగా తెలపబడింది కనుక ఇది మనకి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అవుతుంది. ఇది 73 పేజీ అండి, 10th లో ఉన్న ఉదాహరణ. కుటిలమైన బుద్ధి. కుటిలమైన బుద్ధి. చిన్న పిల్ల. చిన్న విశేషణం. చూడండి, పిల్ల నామవాచకం. పూర్వపదంలో విశేషణం తెలపబడింది కనుక ఇది మనకి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అవుతుంది. చిన్నదైన పిల్ల. చిన్నదైన పిల్ల. దొడ్డ ప్రభువు. చూడండి, దొడ్డ విశేషణం. ఇది మీకు 124వ పేజీ అండి, 10th క్లాస్ లో ఉన్న ఉదాహరణ. దొడ్డవాడైన ప్రభువు. దొడ్డవాడైన ప్రభువు. మధుర భక్తి. చూడండి, మధురం విశేషణం. ఇక్కడ పూర్వపదాల్లో విశేషణం ఇవ్వబడింది కనుక ఇది మనకి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అవుతుంది. మధురమైన భక్తి. మధురమైన భక్తి. ఇంతటితో విశేషణ పూర్వపద కర్మధారయ సమాసానికి సంబంధించి టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి 8th, 9th, 10th లో ఉన్నటువంటి ప్రతి ఉదాహరణ కూడా చెప్పుకున్నాం. నెక్స్ట్ విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం గురించి చూద్దాం. విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం. విశేషణం ఉత్తర పదాల్లో ఉంటే దానిని మనం విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం అని అంటారు. చూడండి, కవి శ్రేష్ఠుడు. ఉత్తర పదం ఇక్కడ శ్రేష్ఠుడు విశేషణంగా ఇవ్వబడింది కనుక ఇది మనకి విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం అవుతుంది. ఇది మనకి 27వ పేజీ అండి, 9th క్లాస్ లో ఉన్న ఉదాహరణ. శ్రేష్ఠుడైన కవి. శ్రేష్ఠుడైన కవి. చూడండి, 22వది కార్మిక వృద్ధుడు. చూడండి, ఉత్తర పదం విశేషణంగా ఇవ్వబడింది కనుక ఇది మనకి విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం అవుతుంది. చూడండి, పూర్వపదం అనేది ఇక్కడ నామవాచకం అవుతుంది. వృద్ధుడైన కార్మికుడు. వృద్ధుడైన కార్మికుడు. తుమ్మ కుర్ర. చూడండి, కుర్ర ఇక్కడ ఉత్తర పదం విశేషణంగా తెలపబడింది కనుక ఇది మనకి విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం అవుతుంది. కుర్రవాడైన తమ్ముడు. కుర్రవాడైన తమ్ముడు. చిత్తశుద్ధ. చూడండి, చిత్తశుద్ధి. ఇక్కడ శుద్ధి అనేది ఇక్కడ ఉత్తర పదాల్లో విశేషణం ఇవ్వబడింది కనుక ఇది మనకి విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం అవుతుంది. శుద్ధమైన చిత్తము. శుద్ధమైన చిత్తము. విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం. సమాసాల పదాల్లో ఉండే
రెండు పదాలు కూడా విశేషణం కలిగి ఉంటే దానిని విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం అని అంటారు. అంటే రెండు పదాలు కూడా విశేషణం కలిగి ఉంటాయి. చూడండి, మృదు మధురం, మృదు ఇది విశేషణం, మధురం కూడా విశేషణం. ఇది మనకి 127 సారీ అండి 27వ పేజీ 9th క్లాస్లో ఉన్న ఉదాహరణ. మృదువైనది మధురమును, మృదువైనది మధురమును. సరస గంభీరం. చూడండి, రెండు పదాలు కూడా ఇక్కడ విశేషణం కలిగి ఉంటాయి. సరసమును గంభీరమును, సరసమును గంభీరమును. నిమ్నోన్నతం. ఇది మనకి 27 పేజీ 9th క్లాస్లో ఉన్న ఉదాహరణ. నిమ్నమును ఉన్నతమును. నిమ్నమును ఉన్నతమును. ఎగుడు దిగుడు. చూడండి, ఇక్కడ రెండు పదాలు కూడా విశేషణం కలిగి ఉన్నాయి. ఇది కూడా 27 పేజీ అండి 9th క్లాస్లో ఉన్న ఉదాహరణ. ఎగుడును దిగుడును, ఎగుడును దిగుడును. శీతోష్ణం. చూడండి, ఇక్కడ శీతం ఉష్ణం. రెండు పదాలు కూడా ఇక్కడ విశేషణం కలిగి ఉన్నాయి. శీతం ఉష్ణం అంటే ఉభయ పదాలు, అంటే రెండు పదాలు కూడా ఇందులో విశేషణాన్ని కలిగి ఉంటాయి. ఉపమాన పూర్వపద కర్మాధారయ సమాసం. ఉపమానం అంటే పోలిక కొరకు తీసుకున్న పదం. ఉపమానం అంటే పోలిక కొరకు తీసుకున్న పదం. చూడండి, అమృత హృదయాలు. ఇది మనకి ఉపమానం. హృదయాలు అంటే హృదయాల్ని అమృతంతో పోలుస్తున్నాము. అంటే ఇక్కడ మనకి పోలిక అనేది ఉపమానం. ఇది మనకి ఉపమేయం అవుతుంది. అంటే దేన్ని పోలుస్తున్నామో అది మనకి ఉపమేయం అవుతుంది. చూడండి, ఉపమానం పూర్వపదంగా ఉంటే మనకి ఇక్కడ ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం అవుతుంది. చూడండి, అమృతం ఇక్కడ పూర్వపదంగా ఉపమానం ఇవ్వబడింది కనుక ఇది మనకి ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం అవుతుంది. అమృతం వంటి హృదయాలు, అమృతం వంటి హృదయాలు. ఇంకేమీ లేదండి. ఇక్కడ పోలిక కొరకు తీసుకున్న పదం అనేది పూర్వపదాలో ఉంటుంది. దానిని ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం అంటారు. ఇక్కడ పోలిక అనేది అమృతం. ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం అంటే ఉపమానం ఉత్తర పదంగా ఉంటే దానిని ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం అంటారు. చూడండి, ఉదాహరణ పాద పద్మాలు. ఇక్కడ పాదాలని దేనితో పోలుస్తున్నాం? పద్మాలతో పోలుస్తున్నాం. అంటే ఉపమానం అనేది ఏమిటి? ఇక్కడ పద్మాలు. ఉపమానం పద్మాలు. ఉపమేయం ఏమిటి? పాదాలు. చూడండి,
ఉపమానం అనేది ఉత్తర పదంగా ఉండాలి. చూడండి ఇక్కడ ఉపమానం అనేది పద్మాలు ఉత్తర పదంగా ఉంది కనుక ఇది మనకి ఉపమాన ఉత్తర పద కర్మధారయ సమాసం అని అంటారు. పద్మాల వంటి పాదాలు, పద్మాల వంటి పాదాలు అంటే పాదాలను పద్మాలతో ఇక్కడ పోల్చడం జరిగింది. నెక్స్ట్ చూడండి, సంభావన పూర్వపద కర్మధారయ సమాసం. సంభావన అంటే పేరు, సంభావన అంటే పేరు. సమాస పదాల్లో పూర్వపదాల్లో పేరు వస్తుంది కాబట్టి దీనిని సంభావన పూర్వపద కర్మధారయ సమాసం అని అంటారు. సమాస పదాల్లో పూర్వపదంలో పేరు వస్తుంది కాబట్టి సంభావన పూర్వపద కర్మధారయ సమాసం అని అంటారు. సంభావన పూర్వపద కర్మధారయ సమాసం అని అంటారు. సమాసం అని అంటారు. కొన్ని ఉదాహరణలు టెక్స్ట్ బుక్ లో ఉన్నాయి, అవన్నీ కూడా చెప్పుకుందాం. చూడండి, సంభావన పూర్వపద కర్మధారయ సమాసానికి సంబంధించి టెక్స్ట్ బుక్ లో ఉన్న ఉదాహరణలు. భారతదేశము, ఇది మనకి 62వ పేజీ అండి, 8th క్లాస్ లో ఉన్న ఉదాహరణ. చూడండి, సంభావన పూర్వపద కర్మధారయ సమాసంలో సమాస పదంలో పూర్వపదాల్లో పేరు వస్తుంది. చూడండి, పూర్వపదంలో మనకి పేరు వచ్చింది. దీన్ని విగ్రహవాక్యంగా రాస్తే భారతదేశము అనే పేరు గల దేశం, అనే పేరు గల దేశం. ద్వారకా నగరం, ఇది మనకి 70వ పేజీ 9th క్లాస్ లో ఉన్న ఉదాహరణ. చూడండి, పూర్వపదాల్లో పేరు వచ్చింది ద్వారకా. దీన్ని విగ్రహవాక్యంగా రాస్తే ద్వారక అనే పేరు గల నగరం. ద్వారక అనే పేరు గల నగరం. బెర్లిన్ నగరం, చూడండి పూర్వపదాల్లో మనకి పేరు వచ్చింది కనుక దీన్ని మనం సంభావన పూర్వపద కర్మధారయ సమాసం అని అంటారు. ఇది మనకి 166వ పేజీ 9th క్లాస్ లో ఉన్న ఉదాహరణ అండి. బెర్లిన్ అనే పేరు గల నగరం. బెర్లిన్ అనే పేరు గల నగరం. రావి చెట్టు, చూడండి పూర్వపదాలు మనకి పేరు వచ్చింది కనుక ఇది మనకి సంభావన పూర్వపద కర్మధారయ సమాసం అవుతుంది. ఇది 192 అండి, 9th క్లాస్ లో ఉన్న ఉదాహరణ. రావి అనే పేరు గల చెట్టు. దీని విగ్రహవాక్యం ఏమిటి? రావి అనే పేరు గల చెట్టు. గులాబీ పువ్వు, చూడండి పూర్వపదంలో పేరు వచ్చింది కనుక ఇది మనకి సంభావన పూర్వపద కర్మధారయ సమాసం అవుతుంది. దీన్ని విగ్రహవాక్యంగా రాస్తే గులాబీ అనే పేరు గల పువ్వు. గులాబీ అనే పేరు గల పువ్వు. నెక్స్ట్, అవధారణ పూర్వపద కర్మధారయ సమాసం. దీనినే మనం రూపక సమాసం అని కూడా అంటారు. రూపక సమాసం అంటే ఉపమాన ఉపమేయాలకు భేదం ఉన్నా లేనట్లు చెప్పడాన్ని రూపక సమాసం అని అంటారు. ఉపమాన ఉపమేయాలకు
భేదం ఉన్న లేనట్లు చెప్పడాన్ని రూపక సమాసమని లేదా అవధారణ పూర్వపద కర్మధారయ సమాసమని అంటారు. రూపక సమాసమని అంటారు. అంటే అభేదంతో చెప్పడం. చూడండి, విద్యాధనం, చూడండి దీన్ని మనం విగ్రహ వాక్యంగా రాస్తే విద్య అనేది ధనం. ఇక్కడ మనకి రూపక సమాసాల్లో ఎక్కువగా అనడే అనే ధాతు వస్తుందండి. చూడండి, విద్యాధనం అంటే విద్య ఉంటే సంపద కూడా వస్తుంది. ఎందుకంటే మంచి విద్యావంతుడు విజ్ఞానం కలిగి ఉంటే సంపద కూడా కలిగి ఉంటాడు అనే అభేదంతో చెప్పబడింది కనుక ఇది మనకి రూపక సమాసం అవుతుంది. చూడండి, రూపక సమాసానికి సంబంధించి మన టెక్స్ట్ బుక్ లో ఉన్న ఉదాహరణలు. శోకవాహిని, ఇది మీకు 10th క్లాస్ అండి, 11వ పేజీలో ఉన్న ఉదాహరణ. దీన్ని మనం విగ్రహ వాక్యంగా రాస్తే శోక అనేది వాహిని. చూడండి, మనకి రూపక సమాసాల్లో ఎక్కువగా అనేది అనే వస్తుందండి, అది మీరు గుర్తుపెట్టుకోండి. శౌర్యలక్ష్మి, శౌర్యం అనేది లక్ష్మి. శౌర్యం అనేది లక్ష్మి. దేహ పంజరం, దేహం అనేది పంజరం. దేహం అనేది పంజరం. ఇది 62వ పేజీ అండి, 10th క్లాస్ లో ఉన్న ఉదాహరణ. గగనకాంత, గగనమనిడి కాంత. గగనమనిడి కాంత. అనురాగ సాగరం, ఇది మీకు 73వ పేజీ అండి, 10th క్లాస్ లో ఉన్న ఉదాహరణ. అనురాగం అనేది సాగరం. అనురాగం అనేది సాగరం. నెక్స్ట్ మీకు టెక్స్ట్ సిలబస్ లో బహువ్రీహి సమాసం గురించి ఇవ్వడం జరిగింది. బహువ్రీహి సమాసం అంటే అన్య పదార్థ ప్రాధాన్యం గలది. అన్య పదార్థ ప్రాధాన్య కలది. ఇక్కడ అన్ని అంటే వేరే లేదా ఇతర అని అర్థం. అన్ని అంటే వేరే లేదా ఇతర అని అర్థం. అంటే ఇవ్వబడిన పదానికి ప్రాధాన్యత ఇవ్వకుండా వేరే దానికి ప్రాధాన్యత ఇవ్వడం. చూడండి, ఒక ఉదాహరణ చూద్దాం. ముక్కంటి, దీనిని మనం విగ్రహ వాక్యంగా రాస్తే 3 కన్నులు కలవాడు. 3 కన్నులు కలవాడు. ఎవరండి 3 కన్నులు కలవాడు? శివుడు. చూడండి, 3 కన్నులు కలవాడు శివుడు. చూడండి, మనకి ఇక్కడ పూర్వ పదానికి కానీ ఉత్తర పదానికి కానీ ప్రాధాన్యత ఇచ్చారా? ఇవ్వలేదు. అంటే వేరే దానికి ప్రాధాన్యతని ఇవ్వడం జరిగింది. చూడండి, ముక్కంటి అనేసరికి మనకి ఎవరు? 3 కన్నులు కలవాడు శివుడు. కాబట్టి వేరే దానికి, ఇక్కడ ఉన్నదానికి ప్రాధాన్యత ఇవ్వకుండా, అంటే పూర్వ పదాల్లో కానీ ఉత్తర పదాలకు కానీ ప్రాధాన్యత ఇవ్వకుండా వేరే దానికి ప్రాధాన్యత ఇవ్వడం. 3 కన్నులు కలవాడు ఎవరంటే శివుడు.
బహువ్రీహి సమాసంలో మనకి కలది, కలవాడు అనే ధాతువులు వస్తాయి. అవి మీరు గమనించినట్లయితే వెంటనే ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ అవ్యయభావ సమాసం. అవ్యయం అంటే లింగ వచన విభక్తులతో మార్పు చెందినటువంటిది. అంటే విభక్తులతో దీనికి మార్పు చెందవు. మీకు విభక్తులు అంటే ఏమిటో తెలుసు ఆల్రెడీ. దూము, ఊలు, నీను, లను, కూర్చి, గురించి, చేతంచే, తోడంతో, వీటితో ఇవి మార్పు చెందవన్నమాట. అను, యద, ఆ, ప్రతి, సరి, అప, సహ, ఉప మొదలైన అవ్యయాలు ఉంటాయి. వీటిలో మొదటి పదంలో పూర్వపదంగా ఉంటుంది. అంటే అవ్యయము పూర్వపదంగా ఉంటుంది. ఒక ఉదాహరణ చూద్దాం. చూడండి, అవ్యయభావ సమాసానికి సంబంధించి టెక్స్ట్ బుక్ లో ఉన్న ఉదాహరణలు 24వ పేజీ అండి, 10th క్లాస్ లో ఉన్న ఉదాహరణలు. చూడండి, అనుకూలం. ఈ వాక్యాన్ని మనం గమనించినట్లయితే పూర్వపదంలో అవ్యయం అనేది ఉంటుంది. చూడండి, అను పూర్వపదంలో మనకి అవ్యయం ఇవ్వబడింది. అలాగే యథాశక్తి పూర్వపదంలో అవ్యయం ఇవ్వబడింది. అలాగే ప్రతిదినం పూర్వపదంలో అవ్యయం ఇవ్వబడింది. చూడండి, మనకు అవ్యయభావం అనేసరికి మనకు పూర్వపదాల్లో అవ్యయభావ పదాలు అనేవి కనిపిస్తాయి. అనుకూలం, ఇది మనకి విగ్రహవాక్యంగా రాస్తే కులాన్ని అనుసరించి, కులాన్ని అనుసరించి. యథాశక్తి, ఇది కూడా 24వ పేజీ అండి, 10th క్లాస్ లో ఉన్న ఉదాహరణ. శక్తిని అనుసరించి, శక్తిని అనుసరించి. ప్రతిదినం, దినం దినం, దినం దినం. ఉపవనం, వనానికి సమీపంలో, వనానికి సమీపంలో. సకుటుంబం, కుటుంబంతో సహా, కుటుంబంతో సహా. అనువర్షం, ఇది కూడా 23వ పేజీ అండి, 10th క్లాస్ లో ఉన్న ఉదాహరణ. వర్షాన్ని అనుసరించి, వర్షాన్ని అనుసరించి. యథావిధి, విధి ఎట్లో అట్లు, విధి ఎట్లో అట్లు. అబాల గోపాలం, బాలురు నుండి గోపాలం వరకు, బాలురు నుండి గోపాలం వరకు. చూడండి, మీరు అవిభావ సమాసం అనేసరికి కన్ఫ్యూజ్ అవ్వకండి. మనకి పూర్వపదాల్లో అవిభావ పదాలు అనేవి కనిపిస్తాయి. అవి గుర్తించిన వెంటనే మనం ఈ వాక్యాన్ని చేయాలి. ఇంతటితో మనకి సమాసాలకు సంబంధించి టెక్స్ట్ బుక్ లో ఉన్న ఉదాహరణలన్నీ కూడా చెప్పుకున్నామండి. మీకు ఈ క్లాస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ.